చుట్టూ కొండలు, పచ్చని అడవి, మధ్యలో జలపాతం. ఆ ప్రయాణమే ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడికి వెళుతుంటే ప్రకృతిలో మమేకమవుతున్నట్లు కనిపిస్తోంది. 24 గంటలు బిజీగా గడిపే మన రోజువారీ జీవితాలకు కాస్త ఆహ్లాదకరాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ జలపాతానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. వనవాసం సమయంలో పాండవులు ఈ గుట్టపై కొన్ని రోజులు ఉన్నారని, అక్కడే పూజలు చేశారని కూడా స్థానికుల నమ్మకం. కరీంనగర్ జిల్లాలోని దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఆ పాండవుల గుట్టకు ఈ వీకెండ్ ప్లాన్ చేయండి. ఎలా వెళ్ళాలి, అక్కడ సౌకర్యాలేమిటి, ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి మొత్తం పచ్చదనం పరుచుకుంటుంది. అలాంటి అడవిలో ఉండే ఎత్తైన కొండలపై నుండి వర్షపు నీరు జాలువారుతుంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఆహ్లాదంగా మారిపోతోంది. పచ్చదనంతో పాటు ఎత్తైన కొండల నడుమ ఉండే జలపాతాలను ఒక్కసారైనా చూడాలని ఖచ్చితంగా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట గ్రామ సమీపంలోని పాండవలంక జలపాతం దగ్గర అద్భుత దృశ్యాలివి. ఆకుపచ్చని తివాచీ పరిచినటువంటి కొండలు, అందులోంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసి పర్యాటకులు మస్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. వెన్నంపల్లి గ్రామ శివారులోని రామగిరి కిల్ల గుట్టలకు ఆనుకొని ఉన్న ఈ పాండవలంక జలపాతం లోకల్గా బెస్ట్ టూరిస్ట్ స్పాట్. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొద్ది రోజులు గడిపారట. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని, ఇక్కడున్న శివలింగానికి పూజ చేశారని ఇక్కడి పెద్దలు చెప్తుంటారు. ఈరోజు వెన్నంపల్లి గ్రామంలోని పాండవలంకలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. ఇట్టి విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. ఇది చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము. ఇది ముఖ్యంగా మీరు చూసినట్లయితే రాముడు పూజించిన పురాతనమైన శివలింగము. దీనికి చాలా చరిత్ర ఉంది. పంచపాండవులు నెగ్గారు. ఇక్కడ మీరు చూసినట్లయితే లక్ష్మీదేవర్లు అంటారు, అంటే లక్ష్మీ అమ్మవార్లకు పుట్టిన ఇల్లు ఈ పాండవలంక. ఇది గ్రామం వెన్నంపల్లిలో ఉండడం చాలా సంతోషకరం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అన్ని విగ్రహ ప్రతిష్టాపనలు జరుగుతున్నాయి. ఇక్కడ లేని విగ్రహం అంటూ లేకుండా అన్ని విగ్రహ ప్రతిష్టాపనలు జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఆ విగ్రహాల పేర్లు ఒకసారి చెప్తున్నానండి. ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే నంది విగ్రహ ప్రతిష్టాపన, దాంతోపాటు అమ్మవారు, జోడునాగుపాముడు, సూర్యభగవానుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవత, సరస్వతీదేవి, ఇలా అన్ని విగ్రహాలు ఇలా ఎందుకు పెట్టామనంటే ఇది చాలా పుణ్యక్షేత్రము, రాముడు పూజించిన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ లేని విగ్రహం అంటూ లేకుండా సర్వదేవ దర్శనం అంటూ మేము పెట్టడం జరిగిందండి. దీనికి చాలామంది దాతలు సహకరించారు. అందులో ముఖ్యంగా సహకరించిన వాళ్ళు నేను, మా వెన్నంపల్లి గ్రామ ప్రజలు, అందులో ఉన్నవాళ్ళు సొప్పరి శేఖరు, మన వీరయ్య, బియ్యాల చిన్న వీరయ్య, దాంతోపాటు మా గ్రామ ప్రజలు చాలా సహకరించారండి. వారందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. సో ఇది చాలా మంచి మహిమాన్యత పుణ్యక్షేత్రము. సో అందరూ దర్శించుకోవాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం మా వెనకట మా పెద్దల నుండి కూడా ఇక్కడ పాండవలంక అంటే భూలక్ష్మీదేవి పుట్టిన తల్లిగారింటికి ప్రతి శ్రావణమాసము విధాలకు తప్పకుండా దేవుడిని ఇక్కడికి తీసుకొని వచ్చి అక్కడ చుట్టూ తిరిగి అక్కడ మన ఆరతి ముట్టించి ఆరతి పాట వాడి గౌరమ్మని ఎడిచిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పట్టణం కట్టి దేవుణ్ణి ఇక్కడ అధ్యక్షుడి ఇది ఈ పాండవులు అన్నది భూలక్ష్మీదేవి తల్లిగారి. అందుకే దీన్ని ఎప్పుడు కానీ మేము మా పెద్దల తాతల ముత్తాతల నుండి కూడా ప్రతి సంవత్సరం పాండవులు తీసుకుని వచ్చి మేము దేవుని ఏలుమని పట్టణం వేసి పద్యం వాడి, మంగళారతి వాడి, ఇంకా వాడేటి ఉన్నాయి వాడి చేసేది. అంటే ఇక్కడ మన పాండవుల తల్లిగారు ఊరు కాబట్టి వాళ్ళ తల్లిగారు అంటే మన ఇంటగా గుండం ఏమవాడ కానీ ఆడగాని అటువంటి ఆ గుండం చుట్టూ తిరిగి ఆడ పెసట్టి గుండంలో చాలా తెప్పించి దేవుడిని బట్టలు పెట్టి ఆరబెట్టి పట్టణం కట్టి మేము ప్రతి సంవత్సరం ఏలుకుంటాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో గుట్టపై నుండి నీటి ధారలు జలపాతాలవుతాయి. దీంతో ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు.
ప్రతి శ్రావణ మాసంలో భక్తుల పాండవలంకను లక్ష్మీదేవి పుట్టినిల్లుగా కొలుస్తూ వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చిన లక్ష్మీదేవిలకి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీదేవి పట్నాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా పెద్దపల్లి జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా భక్తులు హాజరై లక్ష్మీదేవి పట్నాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీదేవికి పట్నాలు వేసి ప్రత్యేక పూజలు కూడా చేశారు. వెన్నంపల్లి గ్రామానికి చెందిన పాలుదాసరి మోహన్ అనే భక్తుడు పాండవలంక జలపాతం ఆవరణలో మహాగణపతి, నందీశ్వరుడు, సూర్య భగవానులు, జోడు నాగదేవతలు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వరులు తదితర విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక హోమాలను కూడా చేశారు. ఈరోజు వెన్నంపల్లి గ్రామము, కాల్వశ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఈ జాఫర్ఖాన్పేట, అదేవిధంగా కూనారం, వెన్నంపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ పాండవలంక అనేటువంటిది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రావంగానే ఇక్కడికి ఈ వివిధ 4-5 మండలాల నుంచి వచ్చేటువంటి ప్రజలు, అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ లంకలో, ఈ పాండవలంక అనే పేరుగా ఉన్నటువంటి దీనిలో మరి పైనుంచి వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫాల్ ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మరి మనం చూసుకున్నట్లయితే ఈ 5-6 మండలాల ప్రజలే కాక చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. దానికి కారణం ఏంటంటే మనం గతంలో చూసినట్లయితే మరి మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాస సమయం లోపల ఈ ప్రాంతానికి ఇచ్చేసినట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళ అనుమానాలు బట్టి ఇక్కడ మనకి తెలుస్తున్నది. అక్కడ చూసినట్లయితే పాండవులు అక్కడ నెరిసిరానన్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా మా చిన్నప్పటి నుంచి కూడా అక్కడ ఒక బండ ఉంటే దాన్ని భీముడు తన కాలిబొట్టను వెళ్ళుకొని తనడంతో అది కింద పడ్డది అనేది స్పష్టంగా మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. మరి పాండవులు అరణ్యవాస సమయం లోపల ఇక్కడికి వచ్చి ఆ మహాదేవదేవుడు అయినటువంటి శివుణ్ణి మరి ఇక్కడ పూజించినారన్నటువంటి ఒక ప్రశస్తి ఈ వ్యవహారం లోపల ఉన్నది. కాబట్టి మరి ఈ పాండవలంక ఇక్కడికి దీన్ని ఆనుకొని ఉన్నటువంటి అప్పనాశాల కుంట ఏదైతే ఉన్నదో అప్పనాశాల కుంట వరకు కూడా ఈ వాటర్ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఇది దాదాపు మరి ఎంత అద్భుతమైనటువంటి ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన మరి దృష్టి పెట్టి ఇక్కడికి రావడానికి కనీసం వసతులు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కనీసం బండ్లు కానీ తర్వాత మిగతా వెహికల్స్ కానీ నడవడానికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపైన దృష్టి సారించి ఇక్కడికి కనుక రోడ్డు సౌకర్యం కనుక వేసినట్లయితే రాబోయే రోజులలో ఇది మంచి పర్యాటక కేంద్రంగా విలసిల్లుతాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ సమయం లోపల మన వెన్నపల్లి గ్రామానికి సంబంధించిన మోహన్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల తరబడి నుండి ఇక్కడ పాడుబడి ఉన్నటువంటి శివాలయాన్ని ఈరోజు పునరుద్ధరణ చేసి ఈరోజు ఎంతోమందికి వాళ్ళ భక్తుల కోరికలు నెరవేర్చే విధంగా మరి ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఆ దేవుళ్ళ మరి కరుణ కటాక్షము ఎల్లవేళలా కలిగి సుఖశాంతులతో సుభిక్షాలతో ఉండి ఇది పర్యాటక కేంద్రంగా పరిణమిల్లాలని మనసారా కోరుకుంటున్నాం. మనకి ఈ పాండవలంక అనేటువంటిది రామగిరి పర్వతానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశము. మనందరికీ తెలిసే రామగిరి పర్వతం లోపల అనేకమైనటువంటి వనమూలికలు ఉన్నటువంటి ఈ ప్రాంతం అని మనందరికీ తెలుసు. మరి ఆ వనమూలికలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రామగిరి పర్వతం పైన వర్షం నీరంతా కూడా మరి ఆ ప్రాంతం నుంచి జాలు వారుకుంటూ వచ్చి ఆ వనమూలికలు తడుచుకుంటూ వచ్చి ఇక్కడికి ఆ స్వచ్ఛమైనటువంటి నీరు ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఆ నీరు తాగడం వల్ల కూడా అనేక రోగాలు కూడా పోతాయనే ప్రశస్తి ఈనాడు ప్రాచుర్యంలో ఉన్నది. ఏదైతే వెన్నంపల్లి గ్రామ పంచాయతీ పరిధి రెవెన్యూ శివారులో ఈ పాండవలంక అనేది ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా, ఒక టూరిజం ప్లేస్గా ఇది చిత్రీకరించడం మనం చూస్తూ ఉన్నాం గత వందలాది సంవత్సరాల నుంచి. ఏదైతే గతంలో కూడా ఈ పాండవలంకలో ద్వాపర యుగము మన చరిత్ర చెప్తా ఉంది. ఆ చరిత్ర అప్పుడు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటువంటి కాలంలో ఈ ప్రాంతంకి వచ్చి ఈ ప్రాంతంలో కూడా బస చేసి ఇక్కడ కూడా నివాసం ఏర్పరచుకొని కొద్ది రోజులు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి చరిత్ర మనం చరిత్ర పుటల్లో చదువుతూ ఉంటే తెలుస్తుంది. కాబట్టి
ఆనాడు ఇక్కడ శివుడు, తర్వాత శ్రీరామచంద్రుడు కానీ, ఆ తర్వాత లక్ష్మీదేవత కానీ, నాగ దేవత కానీ, తర్వాత రకరకాలైనటువంటి దేవతలను ఇక్కడో పొందుపరుచుకొని వారు ఈ ప్రాంతంలో పూజలు చేసినటువంటి పాండవుల లోక ఈ ప్రాంతం కాబట్టి గతంలో మనం చూసాం. ఏదైతే గత 10 సంవత్సరాలు, వందలాది సంవత్సరాల నుంచి కూడా ఈ పాండవుల లోక ప్రాంతాన్ని ఏదో యాత్రికులు శ్రావణ మాసంలో వచ్చి చూసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ దీనికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ, తర్వాత ఉన్నటువంటి పాత శాసనసభ్యులు కూడా ఈ ప్రాంతం గురించి చాలామంది చెప్పడం జరిగింది. కానీ ఏనాడు కూడా దీని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వేలాది, వందలాది మంది యాత్రికులు శ్రావణ మాసంలో వచ్చి ఈ పూజలు కార్యక్రమాలు చేసుకొని నిత్య ఏదైతే గరిష్టతో ఉండేటువంటి ఈ ప్రాంతం కాబట్టి గౌరవ శాసనసభ్యులు, తర్వాత ఈ ప్రాంతంలో పక్కకున్నటువంటి మన మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి విజయరమణారావు గారి దృష్టిని ఖచ్చితంగా తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో ఫస్ట్ ఇక్కడికి ఒక రోడ్డు, ముఖ్యంగా రోడ్డు అవసరం. ఈ రోడ్డు ఉంటే అటు కానీ ఇటు కానీ ఈ యొక్క రైతాంగానికి కూడా చాలా ఉపయోగపడేటువంటి రోడ్డు. ఆ తర్వాత ఇక్కడికి పక్కనే ఉన్నటువంటి కరెంటు, ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ దాకా వచ్చి ఉన్నది కాబట్టి ఈ ప్రాంతానికి ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పిస్తే కూడా యాత్రికులకు ఇబ్బందికరంగా ఉన్నది. అంతేకాకుండా నేను ఉన్నటువంటిది ఇక్కడ ఈ ప్రాంతం ప్రాంతంలోకి దిగాలంటే ఒక మెట్లు ఖచ్చితంగా అవసరం కాబట్టి చాలామంది చూద్దామనే ఆయుష్ ఉన్నటువంటి, కోరిక ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దీన్ని చూడలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఇది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకునే విధంగా టూరిజం డిపార్ట్మెంట్, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి దీనికి డబ్బులు, నిధులు కేటాయించే విధంగా మా యొక్క ప్రయత్నం ఎమ్మెల్యే గారు తోటి మాట్లాడి చేయిస్తామనే ఉద్దేశంతో కోరుతాం. పోలు దాసరి మోహన్, విగ్రహదాత మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ గాని జలపాతానికి వచ్చేందుకు రహదారి మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సందర్శకులు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సరైన రోడ్డు మార్గం వేయడంతో పాటు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.